ఈరోజు టాపిక్ ఏంటి అంటే విష్ణుప్రియ ఒక యూట్యూబ్ ఛానల్ డైరెక్ట్గా పేరు చెప్పి ఆ ఛానల్ మీద కేసు పెట్టింది. అలా కొన్ని ఛానల్స్ మీద కేసులు పెట్టింది. దేనికి కేసులు పెట్టావా అమ్మ అంటే తను చేస్తున్న పనిని వాళ్ళు విమర్శించారట. తను కూడా యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ నా యూట్యూబ్ ఛానల్ గురించి తను ఎందుకు మాట్లాడుతుంది అని చెప్పి తను వచ్చి పోలీస్ కేసు పెట్టి తను తీసుకొస్తారు. ఇప్పుడు నేను ఆ అమ్మాయిని పోలీస్ స్టేషన్లో పెట్టి అడుగుతాను ఆ అమ్మాయిని అని చెప్పి మాట్లాడుతాను. సరే మనకెందుకులే దాని గురించి మాట్లాడటం, తన గురించి ఎప్పుడు నేను వీడియోలు చేయాలి, వాళ్ళ పర్సనల్స్ అనుకుని వదిలేద్దామంటే ఇవాళ వీళ్ళని చూసి రేపొద్దున ఇంట్లో ఉన్న ఆడపిల్లలు కూడా నేర్చుకుంటారు. ఉద్యోగాలు రావట్లేదని బోల్డు మంది ఆడపిల్లలు బోల్డు రకాల పనులు చేస్తున్నారు. ఇప్పుడు ఇంట్లో కూర్చుని మన ఇంట్లోనే మన బెడ్రూమ్లోనే కూర్చుని ఇలాంటి పనులు కూడా స్టార్ట్ చేశారనుకోండి, ఎంత పరువు తక్కువ పనులన్నీ ఇవన్నీ. పైగా మా ఇంట్లో మా వాళ్ళ మనోభావాలు దెబ్బతినవా? ఇట్లాంటివి చెప్తుంటే మా ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటారు, మాకు డిప్రెషన్ రావా, వాళ్ళు బాధపడరా అని అడుగుతున్నారు కదా. మరి ఎవరు మగ పిల్లల్ని పాడు చేద్దామని చెప్పి వీళ్ళు ఇలా తయారయ్యారు. మరి సపరేట్గా ఎదురుగా ఈ క్లబ్ డాన్సర్లు అంటే లేకపోతే రోడ్డు మీద డ్యాన్స్లు వేసేవాళ్ళు సపరేట్గా ఉండేవాడు. ఇప్పుడు వాళ్ళందరూ పోయి హీరోయిన్లు ఆ డ్యాన్స్లు వేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు నువ్వు యూట్యూబ్లో కూర్చుని నీ ఇష్టరాజ్యంగా ఇట్లాంటి ఫాలోవర్స్ని పెంచుకుని నెలకి 25 నుంచి 30 లక్షలు అమ్మాయి వీడియోలు చూసాను, నా 60 లక్షలు కూడా వచ్చిన రోజులు ఉన్నాయని ఏదో చెప్తుంది అమ్మాయి. అది నిజమా అబద్ధం మనకు తెలియదు. ఆ అమ్మాయి వీడియోలో ఉన్నది చెప్తున్నాను. అంత సంపాదించి ఎవరి డబ్బులు కొల్లగొడదామని, ఎవరు మగ పిల్లల్ని పాడు చేద్దామని, ఎవరి సంసారాలు పాడు చేద్దామని, ఎవరి విషయాలు పాడు చేద్దామని, ఏం చేద్దామని చెప్పి ఇలాంటివన్నీ తయారవుతున్నారు. యూట్యూబ్లు ఉన్నాయి, సెలబ్రిటీలు మీకు మంచిగా షోస్ ఉన్నాయి, బిగ్ బాస్లోకి పోతారు, ఇంకో షోకి పోతారు, ఎన్నో రకాల మీకు ఆదాయాలు ఉన్నా మీరు ఇంకా జనాల దగ్గర డబ్బులు ఇంకా తినేద్దామని చెప్పి అనుకుంటే ఎలా చెప్తాను చెప్పండి. ఇంకా అనూసేం మ్యాటర్ ఇద్దాం. తను బట్టలు చిన్నవి వేసుకోవడం ఏంటి, చిన్నవి వేసుకున్నామని చెప్పి కామెంట్ పెట్టిన వాడి మీద కేసులు పెట్టడం ఏంటో నాకు ఇప్పటికి అర్థం కాలేదు. అది పరిస్థితి. మోడీ గారు ఉన్నారు, దేశానికి మంచి పని చేశాడు అని చెప్తే తప్పేముంది. అలాగే ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్కటి చేశాడని చెప్పుకుంటాం. నువ్వు చేసే పనికి నువ్వు ఇలా చేసావని చెప్పి చెప్పడంలో తప్పేముంది. దాని మీద పోలీసులు కేసులు పెట్టేదేంటి? ఆడపిల్ల నా మీద పెడుతుందా, నేను పోలీస్ స్టేషన్కి పిలిపిస్తారు, పిలిపించినప్పుడు నేను మాట్లాడతాను, నేను చేస్తాను. అప్పుడు ఏమని అడుగుతారు? నువ్వు చేయబట్టేగా నీ గురించి మాట్లాడింది, నువ్వు చేయకపోతే ఎందుకు మాట్లాడుతుంటాను? అనసూయ కూడా రెచ్చిపోయింది ఇంకా అందరి మీద. అక్కడికి వెళ్ళి కంప్లైంట్లు పెట్టి, ఇక్కడికి వెళ్ళి కంప్లైంట్లు పెట్టి, అవి చేసి ఇవి చేసి రెచ్చిపోయి చేసింది. అసలు తను వేసుకోకుండా చక్కగా పద్ధతిగా ఉంటే ఎవరు తన గురించి మాట్లాడతారు? ఎవ్వరూ మాట్లాడరు. ఎందుకు మాట్లాడతారు? నేనేదో దాంట్లో సుమన్ అన్నారు, సుమ గారిని హైపర్ ఆది అని ఎవరు చెప్తున్నారు. ఏ రకమైన తన గురించి నెగిటివ్గా మాట్లాడకుండా ఉన్న యాంకర్ ఎవరైనా ఉంటే సుమగారని చెప్తున్నారు. ఇప్పుడు శ్రీముఖి ఉంది చక్కగా, తను కూడా చిన్నపిల్ల, అప్పుడప్పుడు ఏదైనా చిన్న చిన్న బట్టలు వేసుకున్నా చక్కగా ముచ్చటగా ముద్దుగా ఉంటుంది, చక్కగా బాగుంది, చక్కగా చేసుకుంటుంది. ఎందుకు బాగాలేదు? మీ ఇష్టారాజ్యంగా బర్త్డే రోజు పెట్టింది అనసూయ బట్టలు వేసుకుని. తను నిజంగా అమ్మ, నీకు ఎవ్వరు ఇంట్లో అమ్మా నాన్న అలాంటి వాళ్ళు చెప్పేవాళ్ళు లేరు. ద్వేషం పెంచుకుని ఇంకా ఎదుటివాడిని రెచ్చగొట్టాలి, ఎదుటివాళ్ళని ఇంకా విసిగించాలి. వాళ్ళు మగవాళ్ళు చక్కగా వాళ్ళు మంచి గొప్పవాళ్ళు కాబట్టి అమ్మ బట్టలు వేసుకో బట్టలు వేసుకో బట్టలు వేసుకో అని చెప్తున్నారు. ఎవడన్నా నువ్వు ఎప్ప తీసుకు తిరుగువే అని చెప్పి ఎవడన్నా నీకు కామెంట్లు పెడితే నువ్వు బాధపడాలి, కానీ బట్టలు వేసుకోమ్మా అని చెప్తే బాధపడటం ఏంటి, కంప్లైంట్లు పెట్టడం ఏంటి నాకు ఇప్పటికి అర్థం కాదు. తన బర్త్డే అయితే ఫారెన్లో ఉందన్నమాట. అస్సలు ఎంత ఈ రకమైన బట్టలు వేసుకున్నారంటే ఆవిడ ఆ బట్టలు వేసుకుంది. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు, 10థ్కో ఇంటర్కో వచ్చేసారు. కొంచెం కొంచెం ఎట్లాగైనా మీరు ఫారెన్లో ఉంటే ఏ బట్టలు వేసుకున్నా జనాలు ఎవ్వరు అడగరండి. ఒక కల్చర్ అనేది మన హైదరాబాదు, మన ఆంధ్ర, ఇక్కడిక్కడ అంటే మనం ఆంధ్ర వాళ్ళం కాబట్టి, లేకపోతే తెలంగాణ కాబట్టి, మన తెలుగు వాళ్ళం కాబట్టి, మన పద్ధతులు మన సాంప్రదాయాలు ఉన్నాయి కాబట్టి అందరూ మాట్లాడతారు. ప్లీజ్ ఆ బట్టలు ఏవో చక్క పొందిగ్గా మంచిగా వేసుకోండి, మంచి చుడీదార్ వేసుకోండి, మంచి జీన్స్ వేసుకోండి, మంచి టాప్ వేసుకోండి, మంచి లెగ్గింగ్ వేసుకోండి, చక్కగా మంచిగా ఉంటారు మీ హైట్కి తగ్గట్టు. అస్సలు అలా కాకుండా
మీరు వస్తున్నప్పుడు మీ డ్రెస్ వేసుకున్నప్పుడు మొన్న ఏదో ఒక గోదావరి జిల్లా కూడా వచ్చినప్పుడు ఒక చీర కట్టుకొచ్చారు. అస్సలు మీరు వస్తున్నప్పుడు మీ వీడియోల కింద కామెంట్లు వాళ్ళకి ఎలా ఉండాలి? పబ్లిక్ ఇప్పుడు హీరోయిన్ కానీ మనం పబ్లిక్గా కానీ వచ్చినప్పుడు మనము మన సినిమాలు ఎవరైనా చూడాలన్నా మన ఎవరైనా ఫాలో అవ్వాలన్నా ఏం చేయాలి? మనం ఎదుటి వాళ్ళకి నచ్చినట్టు అంటే నాకు నచ్చినట్టు బతకడం అంటే మన ఇంట్లో బతకాలి. పబ్లిక్లోకి వచ్చినప్పుడు ఒక ఆఫీసర్ చెప్పిందో లేకపోతే ఒక స్టాఫ్ చెప్పిందో లేకపోతే మనతో పాటు ఉన్న కొలీగ్స్ చెప్పిందో మనం వినాలి, అంతేనా? అలాగే మన ఒక సోషల్ మీడియాలో కానీ ఒక సినిమా ఫీల్డ్లో కానీ ఉన్నప్పుడు వాళ్ళ క్యారెక్టర్లు ఇవి నచ్చవమ్మా, ఇలా వద్దమ్మా, నువ్వు సాంప్రదాయంగా ఉంటేనే మేము మిమ్మల్ని చూస్తామమ్మా అని అంత గౌరవప్రదంగా మాట్లాడుతుంటే మీకు వాళ్ళ విషయంలో ఎందుకు తప్పుగా అనిపిస్తున్నారు? ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఎందుకు ఇలా బయటకు వచ్చి ఇంకో యూట్యూబర్ని గురించి ఆవిడ మాట్లాడటం కానీ ఎందుకు ఇవన్నీ? విష్ణుప్రియ కానీ నువ్వు చేయి మాకు అలాంటి పనులు. నువ్వు చేసి మా మా ఇంట్లో ఉన్న పిల్లలు అందరి దగ్గర డబ్బులు మీరందరు మీ ఇళ్లలో మూటలు కట్టేసుకుని తీరా మళ్ళీ ఆవిడ గురించి క్వశ్చన్ చేసినందుకు ఆవిడ్ని జైల్లో పెట్టిస్తాను, పోలీస్ స్టేషన్కి పిలిపించి ఆవిడని ఎంక్వైరీ చేయిస్తాను అంటే ఏంటన్నట్టు పద్ధతి? దొంగతనం జరిగితేనేగా మనం ఒక ఛానల్లోకి వచ్చి చెప్తాం దొంగతనం జరిగింది, మీరు జాగ్రత్తగా ఉండండి, తలుపులు వేసుకోండి, దొంగలు వస్తున్నారు, మీరు బంగారాలు కెమెరా లాకర్లలో పెట్టుకోండి, ఇంట్లో కెమెరాలు పెట్టుకోండి అని చెప్తున్నారు కదా. అలాగే సోషల్ మీడియాలో ఈ రకమైన ఆడవాళ్ళు ప్రవేశించి ఈ రకంగా డబ్బులు దోచేస్తున్నారు, మీరు జాగ్రత్తగా ఉండండి, ఈ రకంగా ఉండండి అని చెప్పడంలో తప్పేంటి? ఆలోచించండి. మీరు పద్ధతిగా ఉండమన్నందుకు కేసులు పెట్టడం ఏంటో అనేది నాకు అర్థం కాలేదు. మరి అది కొంచెం ఆలోచించండి.